నమస్తే, నేను అంకిత. 2019లో జరిగిన ఎలక్షన్స్లో వైసీపీ విజయం సాధించింది. ఆ టైంలో వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, రానున్న 10 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు తమకు తిరగలేదంటూ చెప్పారు. అయితే 2024లో జరిగిన ఎలక్షన్స్లో ఓటమి పాలయ్యారు. అయితే అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు అసలు వైసీపీ నేతలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి అడ్రస్ లేరు అనేసి చాలామంది అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు అనేకమైన పోస్టులు పెడుతున్నారు. అసలు వైసీపీ పార్టీ నేతలు ఎక్కడికి వెళ్ళిపోయారు, అసలు ఎందుకు అడ్రస్ లేకుండా అయిపోయారు అన్న విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తే వైసీపీ పార్టీ 2019లో విజయం సాధించింది. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, రాబోయే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు కూడా తనదే, మా పార్టీనే వస్తుంది అనేసి చెప్పారు. అయితే 2024లో చూసుకుంటే అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేనంత ఘోరంగా అపజయం పాలయ్యారు. సో అయితే అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో అనేక మంది నేతలు అడ్రస్ లేకుండా ఉన్నారు. సో అసలు ఏమైపోయారు అంటారు? వైఎస్ఆర్సీపీ సిపి అంటే వైఎస్ఆర్సీపీలో పి అంటే పరారా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో సిపి అంటే క్రిమినల్స్ పరారా. సిపి అంటే క్రిమినల్స్ అంతా పరారవుతున్నారంటే ఎలా చూడాలా? పారిపోయేవాడు ప్రజా జీవితానికే అనర్హుడు. అబ్రివేషన్ మీరే పెట్టారా? పారిపోయేవాడు ప్రజా జీవితానికే అనర్హుడు అనమాట. వాళ్ళ కనపడుతోంది. ఇప్పుడు ధైర్యంగా నిలబడాలి. నిలబడేవాడే నాయకుడు. అవును. పారిపోయేవాడు పిరికివాడు. పిరికివాడు ప్రజలు ఆమోదించరు. పిరికి పార్టీని ప్రజలు నెత్తిన పెట్టుకోరు అనమాట. ఇప్పుడు అచ్చెన్నాయుడు పారిపోయాడా? అచ్చెన్నాయుడు మీద కేసులు పెట్టారు కదా. అచ్చెన్నాయుడిని జైలుకి పంపారు కదా. అచ్చెన్నాయుడిని చాలా వేధించారు కదా. కొల్లు రవీంద్ర పారిపోయాడా? ధూళిపాల నరేంద్ర పారిపోయాడా? చింతమనేని ప్రభాకర్ మీద 48 కేసులు, పారిపోయాడా? జేసీ ప్రభాకర్ రెడ్డి మీద 66 కేసులు, పారిపోయాడా? అసలు చంద్రబాబు ముఖ్యమంత్రి, ఆయన మీదే 17 కేసులు, వాళ్ళ అబ్బాయి మీద మళ్ళా 16 కేసులు, పారిపోయారా? తండ్రి కొడుకులు. అయ్యన్న పాత్రుడు 17 కేసులు అంట. వాళ్ళంతా ధైర్యంగా నిలబడి ఎలా పోరాటం చేశారు? ధైర్యంగా నిలబడ్డారు కాబట్టే గెలిచారు. తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా నిలబడ్డారు. మేము తప్పు చేయలేదు, మేము పారిపోవాల్సిన అవసరం లేదు. వీళ్ళెందుకు పారిపోతున్నారు? తప్పు చేశారు, పారిపోతున్నారు. ఇప్పుడు ఆ వంశీ అంట, వల్లభనేని వంశీ ఎక్కడ, వంశీ ఎక్కడ అని చెప్పి 15 బృందాలు వేటాడుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి పడ్డాయి. 3 రోజులుగా అతని కోసం ఎతుకుతున్నారు, దొరకట్లా. ఇంకెవరో ఇద్దరిని నిన్న ఎత్తిపోయారు. వాళ్ళు వస్తున్నారన్న సమాచారం ముందే అసలు వీళ్ళకి తెలిసిపోతారు. వచ్చిన పోలీస్ బృందాలు పలానా వాడు మాదాపూర్ వస్తున్నాడు, పలానా టీము రాయదుర్గం వస్తుంది, పలానా టీము జూబ్లీ హిల్స్ వస్తుంది అని వెంటనే బ్లాక్ షీప్, అదేదో సినిమాలో రజనీకాంత్ గిర్రం తిరుగుద్ది తలకాయ, బ్లాక్ షీప్ అంటాడు, రోబో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులో బ్లాక్ షీప్ ఎవరు? ఇవన్నీ కూడా వాళ్ళకి క్రిమినల్స్కి ఎవరు చెప్తున్నారు? వీళ్ళు చెప్పటం, వాళ్ళు పారిపోవటం మనం చూసాం. గతంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి బ్రదర్స్ ఇట్లాగే పారిపోయారు. ఏ రాష్ట్రంలో తలదాచుకున్నారో ఏంటో మొత్తానికి పట్టుకున్నారు. రామకృష్ణారెడ్డిని జైల్లో పెట్టారు, నెల్లూరు జైల్లో, ఈవీఎం ధ్వంసం కేసులో. ఇంకొక ఎమ్మెల్యే కోడుమూరు సుధాకర్, అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? కర్నూలు జైల్లో ఉన్నాడు. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, అది ఫోక్సో కేసు అనుకుంటా, ఎవరు ఆడపిల్లని ఏడిపించిన కేసులో. ఇప్పుడు ఒక ఎంపీ హత్య కేసులో A8 అవినాష్ రెడ్డి తండ్రి జైల్లో, భాస్కర్ రెడ్డి. అటు ఎంపీలు, ఇటు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఇలా పారిపోవటం, పరారవటం అంటే అసలు అధ్యక్షుడు ఎక్కడున్నాడు? ఆ క్రిమినల్స్ పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు ఏంటి, ఎటు తిరుగుతున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు అర్థం కాని పరిస్థితి.
ఆయన నిన్న తాడేపల్లిలో ఉన్నాడంట, మరి వాళ్ళు ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడు. ఇప్పుడు 10 రోజుల్లో 4 సార్లు బెంగళూరు వెళ్ళాడు 40 రోజుల్లో. ఓడిపోయినాక 40 రోజుల్లో బెంగళూరు వెళ్ళటం ఏంటి? చంద్రబాబు వెళ్ళాడట. ఇప్పుడు ఉండవల్లిలో ఉన్నాడు, ఆయన్ని బయటికి రాకనీయకుండా తాళ్ళు కట్టారు. ఆయన ఎక్కడో ఆత్మకూరు అక్కడ వాళ్ళని వెళ్ళేశారు, వాళ్ళని తగలబెడుతున్నారు, వాళ్ళని చూడటానికి వెళ్తాను అంటే. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళాడు, 3 రోజులు లేడు. బెంగళూరు, పులివెందుల, తాడేపల్లి, బెంగళూరు, ఢిల్లీ షట్లింగ్ ఎందుకు ఇంత భయపడతాం? ఎందుకు కంగారెత్తుతున్నారు? ఎందుకు అరెస్ట్ చేస్తారనా? లేకపోతే అసలు స్థిమితంగా ఉండలేని పరిస్థితి, ఇంత అభద్రతా భావం వచ్చాయంటే అన్ని తప్పులు చేశారు, అన్ని నేరాలకి పాల్పడ్డారు, అంత ఘోరాలు చేశారు. వారం రోజుల్లో విజయసాయిరెడ్డి 2 సార్లు వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని ఎందుకు గెలిచాడు? ఒకవైపేమో తెలంగాణ హైకోర్టు సీరియస్గా ఉంది, జగన్మోహన్ రెడ్డి కేసులు, సిబిఐ 12, ఈడీ 9 ఛార్జ్షీట్లు, డే టు డే ఎంక్వైరీ చేయమని తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యేసరికి మరి ఆయన మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ అవుద్దని భయంతోన విజయసాయిరెడ్డి అమిత్ షాని 2 సార్లు వారం రోజుల్లో కలవడం వెనక ఉద్దేశం ఈ భయమా, రక్షణ కోసమా? బేజారెత్తిపోతున్నారేంటి? ఇప్పుడు మనం చూసాం, కొడాలి నాని ఎక్కడ? గోవాలో ఉన్నాడంటారు, హైదరాబాద్లో ఉన్నాడంటారు. వల్లభనేని వంశీ బెంగళూరు అన్నాడు, వల్లభనేని వంశీ నేపాల్లో ఉన్నాడంటారు. అమెరికా వెళ్ళిపోయాడు, అక్కడే వ్యాపారాలు. ఆయనకి ఏదో కొత్తగా ఒక వీసా కూడా తీసుకున్నాడు, ఇక అక్కడే ఉండొచ్చు అన్న ప్రచారం కూడా విన్నాం. రోజా ఎక్కడున్నారు? ఆర్కే రోజా మంత్రి. ఇంతకుముందు వీళ్ళు చెలరేగిపోయారు కదా, ఏది సవాళ్ళు చేశారు. ఆ రెడ్ బుక్ ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి అన్నారు, ఏం పీకుతారో పీక్కోండి అన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డే చూపించాడు, నా వెంట్రుకు కూడా పీకలేరు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి అన్న మనిషి వెంట్రుకలు పీకుతారని భయపడుతున్నాడా? ఏమని మనం ప్రజలు అర్థం చేసుకుంటున్నది, ఇంత పిరికాళ్ళు వీళ్ళెందుకు మరి 5 ఏళ్ళు అంత బాధలు పెట్టారు? ఇప్పుడు మొత్తం బాధితులు వెల్లువెత్తుతున్నారు, ఫిర్యాదుల మీద ఫిర్యాదులు ఇస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి గత 15 రోజుల్లో 10,000 ఫిర్యాదులు వచ్చినాయి అంట. ప్రతిరోజు ఒక మంత్రి కూర్చుంటున్నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించడానికి. ఇవాళ శనివారం చంద్రబాబు వెళ్ళాడు, ముఖ్యమంత్రి ఇవాళ వెళ్ళి అక్కడ ఫిర్యాదులు తీసుకుంటున్నాడు. 1000 మంది ఆయన కోసం. సెక్రటేరియట్కి వెళ్తే సెక్రటేరియట్లో నా భూమి కబ్జా చేశారు, నా ఉద్యోగం పీకేశారు, నా దగ్గర డబ్బులు నొక్కేశారు, మా భూమిని 22A పెట్టారు. అనేక మంది వచ్చిన ఫిర్యాదులు, ఈ బాధితులు అందరూ కూడా 85% భూముల గురించే. అంటే 5 ఏళ్లలో వీళ్ళంతా ల్యాండ్ స్కామ్స్కి పాల్పడ్డారు. 1,75,000 ఎకరాలు కబ్జా చేశారంట, ఆక్రమణలు, అన్యాక్రాంతం. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే ఆ మదనపల్లి సబ్ కలెక్టరేట్ పరిధిలోనే 20,000 ఎకరాలు మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జా చేశారని, ఆక్రమించుకున్నారని ఆయన అనుచరులు, ఆయన బంధువులు. అసలు ఆయన భార్య పేరు మీదే 200 ఎకరాలంట, ఆ కుటుంబం పేరు మీద 260 ఎకరాలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ మీకు వర్తించదా? పెద్దిరెడ్డి మీద 45 ఎకరాలు, ఆయన కొడుకు మిథున్ రెడ్డి మీద 24 ఎకరాలు, ఆమె పేరు మీద ఇప్పటివరకు రెవెన్యూ రికార్డుల్లో తవ్వింది 164 ఎకరాలంట. అసలు అక్కడెక్కడో వికృతమాల 7 ఎకరాలు కొన్నారు అసైన్డ్ భూమి, ఇంకొక 17 ఎకరాలు ఆక్రమించుకున్నారు అసైన్డ్ భూమి. 24 ఎకరాలు ఎక్కడ? దాని విలువే 250 కోట్లంట. విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జా చేశారని విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, గుడివాడ అమర్నాథ్. భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూతో జవహర్ రెడ్డి, ఆయన కొడుకు, ఆయన మేనల్లుడు 1,400 ఎకరాలు జీవో 584ని అడ్డం పెట్టుకుని లాగేశారని. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అందుకే తెచ్చారా?
పట్టాదారు పుస్తకాల మీద అందుకే జగన్ బొమ్మ వేసుకున్నారా? సర్వే రాళ్ల మీద అందుకే జగన్ బొమ్మ వేసుకున్నారా? ఇప్పుడు ఈ బాధితులంతా తిరగబడుతున్నారని పారిపోతున్నారా? అయితే ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులన్నిటి నుంచి తప్పించుకోవడానికే పారిపోతున్నారు అంటారు. ఇంతమంది మీద లుకౌట్ నోటీసులు రావటం ఏంటి? లుకౌట్ నోటీసులు ఎవరికి ఇస్తారు, ఎక్కడిస్తారు? ఎవరో దోపిడీ దొంగలు, పెద్ద పెద్ద వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి పారిపోయేవాళ్ళు, వాళ్ళకి లుకౌట్ ఎయిర్పోర్ట్లో పట్టుకుంటారు ఆయన వాడు విదేశాలకు పోతున్నారని. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి, రెండవ కొడుకు, ముగ్గురిని బెంగళూరు ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు, దుబాయ్ పారిపోతున్నారని తీసుకొచ్చారు. 41A నోటీసులు ఇవ్వడం ఏంటి? లుకౌట్ నోటీసులు మంత్రులకు ఇస్తారా? లుకౌట్ నోటీసులు మాజీ ఎమ్మెల్యేలకు ఇస్తారా? కనపడుట లేదు అని వేస్తే సరే పేపర్లో యాడ్ వీళ్ళందరూ ఫోటోలతో. బస్టాండ్లో ఫోటోలు పెట్టాలా? దొంగల ఫోటోలు పెడతారు బస్టాండ్లో. మన బస్టాండ్లో చూస్తే జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. అట్లా ఇప్పుడు వీళ్ళందరి ఫోటోలు బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్ట్లో పెడతారా? లుకౌట్ కనపడుతోంది అలాగా. ఇప్పుడు చట్టం చేతులు చాలా పొడవని. నేరం చేసే ముందే బుద్ధి ఉండాలి. నేరం చేసిన తర్వాత తప్పించుకోలేవు. ఇవాళ ఆగుతావు, రేపు ఆగుతావు, ఇవాళ దాక్కుంటావు, రేపు దాక్కుంటావు. ఇప్పుడు కలుగుల్లో పొగ పెడతారు, పొగ పెడితే బయటకు వస్తాయి కలుగులో ఉన్న ఎలుకలు, చిట్టెలుకలు, పందికొక్కులన్నీ పొగ తట్టుకోలేక బయటకు రావటమే అన్నమాట. పోలీసు శాఖనే ప్రక్షాళన చేస్తున్నారు. ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు వచ్చింది బాధితుల ప్రభుత్వం. బాధలు పెట్టిన వాళ్ళంతా పరారవుతున్నారు. ముఖ్యమంత్రే బాధితుడు కదా, 53 రోజులు జైల్లో పెట్టారు ఎవరిని? చంద్రబాబుని. డిప్యూటీ సీఎంఏ బాధితుడు కదా, పవన్ కళ్యాణ్. అతని మీద 7 క్రిమినల్ కేసులు పెట్టారంట. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు బాధితులుగా మారిన నేపథ్యంలో బాధితులకు అధికారం వచ్చింది కాబట్టి బాధలు పెట్టిన వాళ్ళంతా పరారు. వల్లభనేని వంశీ, కొడాల నాని, రోజా, ఉషశ్రీచరణ్ ఎక్కడున్నారు? వెల్లంపల్లి శ్రీనివాస్ ఎక్కడున్నాడు? గుడివాడ అమర్నాథ్ అసలు కనపడుతున్నాడు ఆ స్క్రీన్ మీద? అంటే ఏంటి? కన్ను మిన్ను గానక వ్యవహరిస్తే, తల పొగరు ఎక్కితే దించేది ఇలాగే అన్నమాట. ప్రజలే దించారు వీళ్ళందరినీ కూడా. ఇప్పుడు మరి పోలీసు శాఖ ప్రక్షాళనలో మొత్తం ఆఫీసర్లందరినీ మార్చేస్తున్నారు. ఎవరైతే వీళ్ళతో అంటగాగారో, ఎవరైతే వీళ్ళ దగ్గర చిరుతిళ్ళకి మగ్గారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టారు. నిన్న కూడా 96 మంది డిఎస్పీలను మార్చేశారు. 24 మంది ఐపీఎస్లకు అసలు పోస్టింగ్లే ఇవ్వలేదు. దీనివల్లే ఏంటి? వీళ్ళు తా చెడ్డ కోతి వనం వల్ల చెరిచిందని వీళ్ళు చెడిపోయింది కాక మొత్తం వ్యవస్థని చెడగొట్టారు. పోలీసు వ్యవస్థని చెడగొట్టారు, రెవెన్యూ వ్యవస్థని చెడగొట్టారు. ఇప్పుడు మళ్ళా వ్యవస్థలని బాగు చేసే పనిలో పడ్డారు.